విశాఖ భూ కేటాయింపుల్లో భారీ కుంభకోణం. వైఎస్ఆర్సీపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు కేకే రాజు ఆగ్రహం. విశాఖలోని వైఎస్ఆర్సీపీ సిటీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కేకే రాజు అత్యంత ఖరీదైన భూములను కారు చౌకగా కొట్టేస్తున్నారు. లూలు, సత్వ, కపిల్ గ్రూప్, ఉర్సా, ఏఎన్ఎస్ఆర్ సంస్థలతో చంద్రబాబు లూలిచి పప్పు బెల్లాల భూ కేటాయింపుల వెనుక అతిపెద్ద అవినీతి దందా. భూ కేటాయింపులను తక్షణం రద్దు చేయాలి. విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కేకే రాజు డిమాండ్. నిరూపించలేకపోగా ఈరోజు అధికారంలోకి వచ్చిన మొదటి క్షణం నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతం పైన వివక్ష చూపిస్తూ ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి అడుగడిగినా కూడా మోకాలడ్డుతూ ఎక్కడ విశాఖపట్నం అభివృద్ధి చెందితే, ఎక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందితే అమరావతికి ఎవరో కూడా పెట్టుబడిదారులు రారు. అమరావతిని అభివృద్ధి చేసుకోవాలి అంటే అమరావతిలో వాళ్ళకున్న వేలాది ఎకరాల భూముల్ని, వారి బినామీలు ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థల యొక్క భూముల యొక్క విలువ పెంచుకోవాలంటే విశాఖపట్నం అభివృద్ధి చెందకూడదు అని ఉద్దేశంతో ఈరోజు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో తెలుసు. ఈరోజు గతంలో 33,000 ఎకరాలు, సుమారు 40,000 ఎకరాలు ఉన్న అమరావతిని ఈరోజు ఇంకో 50,000 ఎకరాలు పూలింగ్ పేరుతో అక్కడ అదేవిధంగా ప్రజల ఆస్తిని, ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తిని, ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రజల భూముల్ని ఈరోజు పప్పు బెల్లాల పంపకాలు చేస్తూ ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి వేలాది కోట్ల రూపాయల విలువైన భూముల్ని, ఉదాహరణకి ఈరోజు లూలు మాల్, మరి ఎందుకో తెలియదు ఈ లూలు మాల్ మీద అంత ప్రేమ. లూలు మాల్ అంటే అదొక హైపర్ మార్కెట్. లూలు మాల్ అంటే హైపర్ మార్కెట్. అలాంటి ఒక హైపర్ మార్కెట్కి సరే ఉపాధి కల్పిస్తారు. ఉపాధి ఎవరికి కల్పిస్తారు? లూలు మాల్లో సేల్స్ సంబంధించి మన ఏదైతే సూపర్ మార్కెట్లు ఉన్నారో అలాంటి ఉద్యోగాలే కల్పిస్తారు. అంతే కదా, లూలు మాల్కి సంబంధించి లక్షలాది జీతాలు వచ్చే జీతాలు ఇచ్చే ఉద్యోగాలు ఏమి లూలు మాల్లో కల్పించారు కదా. 10,000 15,000 రూపాయలు. ఎందుకంటే హైదరాబాద్లో లూలు మాల్లో చూసినా లేకపోతే ఇంకో చోట లూలు మాల్లో చూసినా మ్యాక్సిమం 15,000 20,000 శాలరీ పే స్కేల్ ఉండే ఉద్యోగాలు మాత్రమే కల్పిస్తారు. ఈరోజు అదే లూలు మాల్ మీరు అదే లూలు మాల్ 13.5 ఎకరాలని మీరు 99 సంవత్సరాలు లీజుకి ఇచ్చారు కదా. మరి అందరూ చెప్తుంది ఏంటంటే ఇంకా ఏదో నామినల్గా ఎంతో కొంత రూపాయో పాపాయో రాసుకోవాలి కాబట్టి రాసి ఇచ్చారు. ఈరోజు అదే కనుక మీరు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక మీటింగ్లో నాకు చాలా చేయాలనుకున్నాను, సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయాలనుకున్నాను, సూపర్ 6 సూపర్ 7 కూడా అన్ని సంవత్సరంలోపే చేయాలనుకున్నాను, కానీ ఖజానా ఖాళీ అని. అంటే ఖజానా ఖాళీ అవటానికి కారణం ఇక్కడ ఖజానాలో ఉన్న డబ్బులు సింగపూర్ తరలిపోతున్నాయా, లేకపోతే లూలు లాంటి సంస్థలకి ఈరోజు లూలుకు సంబంధించి ఆ ప్రాపర్టీ వాల్యూ సరే ఖజానా ఖాళీ అయిందన్నారు, అది ప్రభుత్వ ఆస్తి. మీరు ప్రభుత్వ ఆస్తిని ఆదాయ వనరుల కింద మార్చాలనుకుంటే మీరు సంపద సృష్టిస్తానన్నారు కదా. ఒక మాదిరి బిల్డర్ని అడిగినా చెప్తాడు, అది కనుక ఒక కమర్షియల్ ప్రాజెక్టుగా ప్రభుత్వమే పీపీపీ మోడల్లో మార్చితే ఏదైతే లూలు మాల్కి సంబంధించి 13.5 ఎకరాల భూమి అయితే ఉందో దాన్ని పీపీపీ మోడల్లో కనుక మీరు ప్రభుత్వ ఆస్తిని సంపద సృష్టించాలనుకుంటే సుమారు దాంట్లో తక్కువలో తక్కువ వేసుకుంటే 40 లక్షల ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ చేయొచ్చు. ఈరోజు బీచ్ రోడ్లో ఈ మధ్యనే మీరు ఒక హోటల్ కూడా శంకుస్థాపన చేశారు. ఆ యాజమాన్యం ఈరోజు బీచ్ రోడ్లో ప్రాజెక్టు ఎండాడి దగ్గర జరుగుతుంది. సుమారు బహిరంగ మార్కెట్లో స్క్వేర్ యార్డ్ 14,000 రూపీస్ ఉంది. ఇప్పుడు ఏదైతే ఆర్కే బీచ్ ఏరియా ఉందో, ఏదైతే లూలు మాల్కి ఇచ్చిన ప్రాంతం ఉందో, ఈ దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటి. దేశంలోనే కోస్ట్ ఏరియాలో బీచ్ ఫ్రంట్స్లో అత్యంత ఖరీదైన మెరైన్ డ్రైవ్స్లో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటి. అద్భుతమైన సీ ఫ్రంట్ ఉన్నది. మీరు ఏది రకంగా చూసుకున్నా సుమారు 40 లక్షల పైన ఎస్ఎఫ్టీ అది కన్స్ట్రక్షన్లో వస్తుంది.